హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, తాజాగా ఇక మన ఏపీ రాష్ట్రంలో వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అయితే వచ్చాయండి. సో రానున్నటువంటి 24 గంటల్లో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు లైక్ చేసేయండి. ఈ వీడియోకు ఫస్ట్ టైం ఛానల్ని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, సో మనకు 2 రోజుల క్రితము ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉందన్నమాట. సో ఈ యొక్క ద్రోణి ప్రభావంతోనే గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీగానే వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. సో గడిచిన 24 గంటల్లో ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క కోనసీమ డిస్టిక్లో వచ్చేసి దాదాపుగా 46 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అయితే నమోదైందనమాట. దాని తర్వాత వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో 27 మిల్లీమీటర్ల మేరకు వర్షపాతం అయితే నమోదైంది. ఇక కాకినాడ డిస్టిక్లో కూడా 25.5 మిల్లీమీటర్ల మేరకు వర్షపాతం అయితే నమోదైందనమాట. ఓకేనా. సో ఈ విధంగా గడిచిన 24 గంటల్లో ఈ డిస్టిక్స్లో వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతాలు కూడా నమోదవడం జరిగిందనమాట. ఇక రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వచ్చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు, మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇమేజ్లో అబ్జర్వ్ చేసినట్లయితే రానున్నటువంటి 24 గంటల్లో అంటే ఇవాళ రోజు రాత్రి నుంచి రేపటి రోజు రాత్రి వరకు మనకు మ్యాక్సిమం ఈ యొక్క వర్షపాతం అనేటువంటిది ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఈ యొక్క ఇమేజ్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. సో ముఖ్యంగా మనకు రేపు మార్నింగ్ నుంచి కూడా ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి ఈ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల వరకు ఈ మధ్యలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగానే వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అంత భారీ ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదు అవ్వవు అనమాట రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు. ఓకేనా. సో ఇక విశాఖపట్నం కావచ్చు, అండ్ అదేవిధంగా విజయవాడ, రాజమహేంద్రవరము, అమలాపురము, కాకినాడ, నెక్స్ట్ వచ్చేసి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురము, సో ఈ యొక్క జిల్లాల్లో మ్యాక్సిమం మనకు అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదు అవ్వవు అనమాట. లైట్ రైన్ అయితే నమోదు అవ్వచ్చు కొన్ని ప్రాంతాల్లో. ఇక మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి వాతావరణము మబ్బులతో కప్పబడి చల్లదనంతో అయితే ఉండొచ్చు అనమాట. ఇక రేపు మధ్యాహ్నం నుంచి అయితే చూద్దామండి, కొంచెంగా మనకు వర్షం అనేటువంటిది పెరిగేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల లోపల ఈ జిల్లాలు మొత్తం కూడా మనకు కొంచెం వర్షపాతం అనేటువంటిది అత్యధికంగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో ఇదంతా మనకు రెయిన్ పడేందుకు అవకాశం అనమాట ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో కూడా. విశాఖపట్నం కావచ్చు, విజయవాడ, ఓకేనా, రాజమహేంద్రవరము, అమలాపురము, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కాకినాడ, నెల్లూరు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కొంచెం వర్షపాతం అనేటువంటిది ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇటు సైడ్ వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, ఈ యొక్క జిల్లాల్లో కూడా అక్కడక్కడ కొంచెం భారీగా అంటే ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అయితే నమోదవచ్చు రేపు ఆఫ్టర్నూన్ నుంచి, అంటే రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల ఆ సమయం లోపల. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను, ఎక్కడెక్కడ రేపటి రోజున వర్షాలు అనేటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే విషయం గురించి. సో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో గత 2 రోజుల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో వర్షాలు అనేటువంటివి ఇదే విధంగా అయితే పడుతున్నాయి. సో ఎక్కువగా వచ్చేసి మనకు ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకి, దాని తర్వాత ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించి అయితే అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. సో మ్యాక్సిమం వచ్చేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ యొక్క అత్యధిక వర్షం నమోదయ్యే సమయంలో ఎవరు కూడా బయట రావద్దని, కొంచెం జాగ్రత్త అయితే వహించాలని అధికారులు కూడా ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఇక తెలంగాణ
స్టేట్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ స్టేట్‌లో కూడా కొన్ని జిల్లాల్లో వర్షపాతం అనేటువంటిది ఎక్కువగానే నమోదు అవుతూ ఉందన్నమాట. ఈ హైదరాబాదు, ఖమ్మము, రంగారెడ్డి, సిద్దిపేట ఓకేనా. సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా అక్కడక్కడ వర్షపాతం అయితే ఎక్కువగానే నమోదవుతూ ఉందన్నమాట. ఓకేనా. మెయిన్ వచ్చేసి మనకు ఈ బంగాళాఖాతం కానుకొని ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అందుకొరకు మన ఏపీ రాష్ట్రం గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాక్సిమం. ఓకేనా. సో నేను డైలీ కూడా వెదర్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కూడా చూడండి. సో మీకు ఎండ్ వరకు చూస్తేనే వీడియోలో ఏం చెప్పినా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. వెదర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.